ఇండియాకి నెక్స్ట్ T20 ఇంటర్నేషనల్స్ లో కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు బయటకు వస్తున్నాయి. చాలా మంది అనుకుంది ఏమిట్రా అంటే వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే ఉన్నాడు కదా, కాబట్టి నెక్స్ట్ కెప్టెన్ తనే అని ఫిక్స్ అయ్యారు. అలా కాదు, వేరే ఆప్షన్స్ ని కూడా చూస్తున్నారు BCCI అని చెప్పి ఎప్పుడైతే మాట బయటకు వచ్చిందో కొంచెం కన్ఫ్యూజన్ పెరిగింది. అసలు ఏంటి కన్ఫ్యూజన్? ఎవరు కంటెండర్స్? కరెక్టా కాదా? నా వ్యూ ఏంటి, మీ వ్యూ ఏంటి? మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బికాజ్ లైక్ ఐ సెడ్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించిన విషయాలు వస్తూనే ఉంటాయి మీ దగ్గరికి అండ్ ఈ జర్నీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ పని చేసి పెట్టండి. అండ్ ఆఫ్ కోర్స్ అనదర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మొదటిసారి చేస్తున్నాను. ఏమిట్రా అంటే చాలా మంది నాకు చెప్పింది ఏమిట్రా అంటే భయ్యా ఇక్కడ స్పోర్ట్స్ మాత్రమే మాట్లాడు, వేరే విషయాలు ఇక్కడ తీసుకురాకు అని. అందుకనే ఐ వాంట్ టు స్టార్ట్ అనదర్ ఛానల్. నాకు స్పోర్ట్స్ మాత్రమే కాదు వేరే విషయాల్లో కూడా అవగాహన పెట్టుకోవడం, దాని గురించి డిస్కషన్ చాలా అలవాటు. సో ఐ వాంట్ టు కమ్ అప్ విత్ న్యూ ఛానల్. దాంట్లో నేను స్పోర్ట్స్ వదిలేసి మిగతా అంతా కవర్ చేస్తాను అనమాట. బీట్ మూవీస్, బీట్ కరెంట్ అఫైర్స్, బీట్ ఇంటర్వ్యూస్, రకరకాల విషయాలు, బేసికలీ ఎనీథింగ్ అదర్ దాన్ స్పోర్ట్స్ కవర్ చేసేది ఇంకొక ఛానల్. ఐ వాంట్ టు స్టార్ట్ దట్ వెరీ సూన్. సో స్టే ట్యూన్. అక్కడ కూడా మీ సపోర్ట్ కాస్ట్ చూపిస్తే I'll be really happy about that. మా టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇఫ్ యూర్ ఎక్సైటెడ్, ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ది అదర్ ఛానల్, త్వరగా స్టార్ట్ చేయబోయ్యా అంటారా కింద కమెంట్ పెట్టండి. భయ్యా స్టార్ట్ చేయబోయ్యా, మేము రెడీగా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం అని మీ ఇంట్రెస్ట్ కాస్ట్ చూపిస్తే నాకు కూడా కాస్త మోటివేషన్, మా వాళ్ళు కూడా చేసేద్దాం పద భయ్యా అనుకుంటారు. మా వాళ్ళు కూడా ఆ పని మీరు చేసి పెట్టండి. లెట్స్ గెట్ ఇన్ ది టాపిక్ స్ట్రైట్ అవే. ఆల్రైట్, సో T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ ఎప్పుడైతే మీరు ఇక ఆడని ఫార్మాట్ అని చెప్పేశాడో నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అని ఒక ప్రశ్న వచ్చింది. దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏమిట్రా అంటే హార్దిక్ పాండ్యా. ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా వైస్ క్యాప్టెన్ తనే. అండ్ 2022 నుంచి 23 మొత్తం అంతా కూడా ఎప్పుడైతే రోహిత్ శర్మ ఆడలేదో T20 ఫార్మాట్, ODI ఫార్మాట్ మీద, టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడో ఆ డ్యూరేషన్ మొత్తం అంతా కూడా హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉన్నాడు T20 ఫార్మాట్లో ఇన్ ది ఇంటర్నేషనల్స్ ఫర్ ఇండియా. సో అందరూ కూడా తనే కెప్టెన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా ఈ కొత్త కోచ్ రావడం, అంటే కోచ్ వల్ల కాదు, బేసికలీ సేయింగ్ దట్ ఈ వరల్డ్ కప్ అయిపోవడం, నెక్స్ట్ సైకిల్ ఆఫ్ వరల్డ్ కప్ ప్రారంభం కావడం, కొత్త కోచ్ కూడా ఎంట్రీ ఇవ్వడం, దీని నుంచి కొత్త క్యాప్టెన్ కూడా కావాలేమో అని మాటలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్లే ముందర హార్దిక్ పాండ్యా క్రెడెన్షియల్స్ ఏంటి యాజ్ అ క్యాప్టెన్, అసలు అర్హుడా కాదా మాట్లాడుకుందాం. హార్దిక్ పాండ్యా ఇప్పటిదాకా ఏం చేశాడు? ఇండియాకి క్యాప్టెన్సీ చేసే కంటే ముందర చూస్తే గనక IPLలో 2 సీజన్స్ గుజరాత్ టైటన్స్ ఈ ట్రెమెండస్లీ వెల్. ఫస్ట్ సీజన్ లో గెలిపించాడు, రెండో సీజన్ లో రన్నర్స్ అప్. సో ఈజ్ డన్ రిమార్కబుల్లీ వెల్ దేర్. థర్డ్ సీజన్ లో MIకి మూవ్ అయిన తర్వాత కెప్టెన్ గా నాట్ ఎ గ్రేట్ సీజన్. సో అవుట్ ఆఫ్ 3 seasons 2 seasons ఫినామినల్, 1 season పూర్తిగా ట్యాంక్ అయిపోయింది కదా. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఈజ్ డన్ ప్రిటీ వెల్, రీజనబుల్లీ వెల్. ఇండియాకి T20 లో క్యాప్టెన్సీ చేస్తూ హార్దిక్ పాండ్యా రికార్డ్ ఇవ్వడం చూస్తే 16 మ్యాచ్లు క్యాప్టెన్సీ చేశాడు. దాంట్లో 10 గెలిచాడు యాజ్ అ క్యాప్టెన్, 1 టై, 5 ఓడిపోయారు ఇండియా. ఎవరెవరితో ఆడారా అని చూస్తే ఐ థింక్ వెస్టిండీస్తో ఆడారు, శ్రీలంకతో ఆడారు, తర్వాత న్యూజిలాండ్తో ఆడారు, అలాగే ఐ థింక్ ఐర్లాండ్తో కూడా ఆడినట్టున్నారు. సో వెరైటీ ఆఫ్ టీమ్స్తో ఆడారు. మేబీ టాప్ నేషన్స్తో ఆడలేదేమో డ్యూరింగ్ దట్ పీరియడ్, బట్ తనకున్న టీం తోటి, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి బాగానే లీడ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక 12 వికెట్స్ దాకా తీసుకున్నాడు, దాదాపు 290 runs ఎంతో స్కోర్ చేశాడు ఇన్ ది 16 games. సో ఈస్ డన్ వెల్ యాజ్ అ ప్లేయర్, యాజ్ అ క్యాప్టెన్. తను చేసింది ఏమాత్రం తక్కువ కాదు, దాదాపు 60% కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ కూడా, విచ్ ఇస్ గ్రేట్ టు హ్యావ్, రైట్? సో ఆ నేపథ్యంలో హార్దిక్ పాండ్యానే కదా నెక్స్ట్ క్యాప్టెన్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటంటే ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఇంటర్నెట్ ఫర్ దట్ మ్యాటర్, దట్ హార్దిక్ పాండ్యా కాదు ఇంకొక ఆప్షన్ ఏమన్నా చూస్తే బెటర్ ఏమో. దీనికి ప్రధాన కారణం ఏమిట్రా అంటే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ అంటున్నారు. అంటే తను తరచూ ఇంజూర్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ODI వరల్డ్ కప్ కూడా ఇంజూర్ అయిన తర్వాత 5-6 నెలలు పట్టింది మళ్ళీ తిరిగి వెనక్కి కంబ్యాక్ చేయడానికి. సో తను రెడ్ బాల్ కూడా ఎక్కువ ఆడట్లేదు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు శ్రీలంక టూర్లో ODIస్లో నుంచి కూడా నన్ను కాస్త పక్కన పెట్టండి, నన్ను కన్సిడర్ చేయకండి అని చెప్పాడని చెప్పేసి మళ్ళీ వార్తలు ఉన్నాయి. సో కాల్డ్ రూమర్స్ T20s మాత్రమే ఆడతానని చెప్పాట. సో తన ఫిట్నెస్ ఎంత ఉంది, తను ఫ్రీక్వెంట్ గా ఇంజూర్ అవుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి ప్లేయర్ని క్యాప్టెన్ గా ఉంచే కంటే కూడా ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్ గా ఉండే ప్లేయర్ ని క్యాప్టెన్ గా చేస్తే బెటర్ కదా అనుకుంటున్నారట. ఇప్పుడు జనరల్ గా క్యాప్టెన్ ఎవరిని పిక్ చేస్తారు అంటే ఒకటి వన్ రూల్ ఆర్ రాదర్ ఒక అన్స్పోకెన్ రూల్ ఏమిటారు అంటే బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ ని క్యాప్టెన్ చేస్తుంటారు. ఎక్కువ శాతం బ్యాటర్స్ క్యాప్టెన్స్ గా ఉంటారు, బౌలర్స్ చాలా తక్కువ సందర్భంలో క్యాప్టెన్స్ అవుతుంటారు. ఇది కూడా తెలిసిన విషయమే. ఆ బయస్ ఎందుకో ఉంటుంది, అంటే బౌలింగ్ చేసేవాళ్ళు వాళ్ళ బౌలింగ్ మాత్రమే ఫోకస్ చేస్తే బెటర్, మిగతా వాళ్ళ బౌలర్స్ మీద ఫోకస్ చేస్తే అక్కడ మేనేజ్ చేయలేరు, ఇలాంటివి కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా మంది క్యాప్టెన్స్ దాన్ని డిస్పెల్ చేశారు ఆ మిత్స్ ని, బట్ స్టిల్ క్యారీస్ ఆన్. బట్ పాయింట్ ఏంటంటే మీ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ ని క్యాప్టెన్ చేయాలి. రెండోది మోర్ ఇంపార్టెంట్లీ ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్గా తనకు ఒక స్థానం ఉంటుంది అనుకున్న ప్లేయర్నే క్యాప్టెన్ చేస్తారు.
తను అవైలబుల్గా ఉంటాడా ఉండడా, ఆడతా ఇంజరీసా కాదా, అసలు ప్లేయింగ్ గ్రౌండ్లో స్థానాన్ని డిజర్వ్ చేస్తాడా లేదా, ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళని క్యాప్టెన్ చేయరు. అందుకే ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫర్ ద టూర్ ఆఫ్ జింబాబ్వే ఇండియా వెళ్ళిన దాంట్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్ చేశారు, గైక్వాడ్ని చేయలేదు. గైక్వాడ్ క్యాప్టెన్సీ రాదా వచ్చు, కానీ తను ఎందుకు చేయలేదు? గిల్ ఖచ్చితంగా ఆడతాడు, డ్రాప్ చేయాల్సి వస్తే గైక్వాడ్ని డ్రాప్ చేస్తామని ముందుగానే ఒక ఆలోచన ఉండింది కాబట్టి సెలెక్టర్స్కి, టీమ్ మేనేజ్మెంట్కి. ఐ థింక్ గిల్ వాస్ గివెన్ ది క్యాప్టెన్సీ అహెడ్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్. అలాగే ఇప్పుడు ఈ పరిస్థితులు ఏమిట్రా అంటున్నారంటే, హార్దిక్ పాండ్యాకి మెయిన్ రీజన్ తన ఫిట్నెస్, ఆ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి, రెగ్యులర్గా ఆడతలో తెలియదు కాబట్టి 2026 T20 వరల్డ్ కప్ దాకా మాకు ఒక క్యాప్టెన్ కావాలి, ఒకే క్యాప్టెన్, తన చుట్టూ ఒక టీం, ఒక సపోర్ట్ స్టాఫ్, ఒక టీం లాగా వ్యవహరిస్తారు, అది ఎక్కువ కాంబినేషన్ మార్చకూడదు, అట్లీస్ట్ ఆ కోర్ గ్రూప్ టీంని ఎక్కువ మార్చకూడదు అన్న ఒక ఉద్దేశంతో హార్దిక్ కాదు సూర్యకుమార్ యాదవ్ అయితే బెటర్ ఏమో అని బయటకు ఒక మ్యాటర్ వచ్చిందంట. ఇప్పుడు సూర్య ఐ థింక్ ఈజ్ నాట్ రీజనబుల్ వెల్ యాజ్ ఎ క్యాప్టెన్. ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఎక్కడ క్యాప్టెన్సీ చేయలేదు. ఐ థింక్ ముంబైకి అడపదడప క్యాప్టెన్సీ చేశాడు, ఇండియా కూడా ఐ థింక్ ఆస్ట్రేలియాతో ఇన్ దట్ 5 మ్యాచ్ సిరీస్ క్యాప్టెన్సీ చేశాడు. తర్వాత ఇట్ డిడ్ రీజనబుల్ వెల్, మ్యాచెస్ గెలిచారు ఇండియా కూడా. కామ్ గై, తన స్టైల్ ఆఫ్ క్యాప్టెన్సీ కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది బీసీసీఐ వాళ్ళకి. అండ్ దానికి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ సర్టనిటీ కూడా, ఎందుకంటే ఇప్పుడు విరాట్ ఇంకా రోహిత్ ఎప్పుడైతే T20I ఫార్మాట్ వదిలేశారో, రిటైర్ అయిపోయారో, ప్రపంచంలో చూసుకుంటే కూడా ద బెస్ట్ బ్యాటర్స్ ఎవరు వరల్డ్లో ఈ ఫార్మాట్లో ప్రస్తుతానికంటే సూర్యకుమార్ యాదవ్. సో ఆబ్వియస్లీ ఇండియన్ టీంలో కూడా ఖచ్చితంగా తన పేరు రాసేస్తారు ప్లేయింగ్ 11లో, ఆ 15లో. అందుకని సూర్యాని కన్సిడర్ చేస్తున్నారట యాజ్ ది క్యాప్టెన్సీ చాయిస్. ఇంకెవరన్నా ఆప్షన్స్ ఉన్నారంటే అఫ్ కోర్స్ సంబడి లైక్ బుమ్రా హూస్ క్యాప్టెన్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉండి దాన్ని క్యాప్టెన్సీ చేశాడు బుమ్రా కూడా. ఇట్స్ గాట్ వెరీ షార్ప్ మైండ్, ఈజ్ ఎనీవేస్ రిటర్న్ ఆఫ్ ది బౌలింగ్ అటాక్, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఐ థింక్ ఒక బ్యాటర్ వైపే మక్కువ చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది ద టీమ్ మేనేజ్మెంట్ అండ్ ద బీసీసీఐ సెలక్షన్ ప్యానల్. మోర్ ఇంపార్టెంట్లీ అంటే టీమ్ మేనేజ్మెంట్ కంటే కూడా, యాజ్ ఇన్ ద కోచ్, సపోర్ట్ స్టాఫ్ కంటే కూడా ఈ సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తారు ఎవరు క్యాప్టెన్గా ఉండాలన్నది. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ ఇది మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. సో వాళ్ళ దృష్టి సూర్యకుమార్ యాదవ్ పైన ఎక్కువ ఉంది, బుమ్రా పైన తక్కువ ఉంది. ఇప్పుడు దీంట్లో ఈ బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? అజిత్ అగర్కర్ ఇస్ చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీ. ద రూమర్స్ ఆర్ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ఏమిటంటే సర్క్యులేట్ అవుతుంది, అజిత్ అగర్కర్కి కూడా సూర్యకుమార్ యాదవే కాస్త బెటర్ ఆప్షన్ అని తనకు అనిపిస్తుంది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. గౌతమ్ గంభీర్ కూడా సూర్యకుమార్ యాదవ్ తోటి కేకేఆర్లో ఉన్నప్పుడు క్లోజ్గా వర్క్ చేశారు. సో హీఈస్ ఆల్సో కంఫర్టబుల్ సూర్యకుమార్ యాదవ్. హార్దిక్ పాండ్యా మీద కాస్త వ్యతిరేకత ఉండింది, అది కాస్త తగ్గిపోయింది వరల్డ్ కప్ తర్వాత. బట్ అయినా కూడా మరి ఆ ఫిట్నెస్ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకొని దాన్ని క్యాప్టెన్సీ ఇవ్వకుండా ఒక ప్లేయర్గానే తీసుకుంటారా? బికాస్ ఎనీవేస్ ఇండిస్పెన్సిబుల్ ఎస్ అ ప్లేయర్. తను ఫిట్గా ఉంటే వైట్ బాల్లో అయితే ఖచ్చితంగా ఆడాల్సిందే, బికాస్ తనకు మించిన లీడింగ్ మీడియం పేస్ ఆల్రౌండర్ ప్రస్తుతానికి ఇండియాలో లేడు. అతను నచ్చినా మీకు నచ్చకపోయినా ఫ్యాక్ట్ ఇది, ఒప్పుకొని తీరాల్సిందే, రెస్పెక్ట్ చేయాల్సిందే తన టాలెంట్కి. సో దట్స్ వాట్ ఇన్ స్టోర్ రైట్ నౌ. ఒక సైడ్ నోట్ ఏమిటంటే హార్దిక్ పాండ్యా బరోడాకి వెళ్ళాడు, ముంబైలో అంబానీ పెళ్లి ఇవన్నీ అయిపోయిన తర్వాత చిన్నగా తన సొంత ఊరికి వెళ్తే అక్కడ మంచి రిసెప్షన్ దొరికింది. దాదాపు 3 లక్షల మంది వచ్చి ఆ ఓపెన్ టాప్ బాక్స్ తనకు కూడా స్వాగతం పలికారంటే వాళ్ళందరూ హర్ట్ అవుతారు ఫర్ షూర్ ఒకవేళ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వకపోతే. బికాస్ ఇప్పుడు ఒక ప్లేయర్ని బాగా ఇష్టపడే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గిల్ క్యాప్టెన్స్ ఇచ్చినప్పుడు గైక్వాడ్కి ఇవ్వకపోతే ఎలా గైక్వాడ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, గిల్కి ఎందుకు ఇచ్చారు అంటున్నారు, అలాగే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకు మా వాడి క్యాప్టెన్సీ ఇవ్వట్లేదు, వైస్ క్యాప్టెన్ ఎన్ని సంవత్సరాల నుంచి తర్వాత క్యాప్టెన్సీ ఒక సంవత్సరం కాలం చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా ఎందుకు తీసేశారు, సూర్యకి ఎందుకు ఇచ్చారు, ఈ ముంబై లాబీ ఇవన్నీ వస్తాయి. బట్ ఈవెన్చువల్గా నాకు అనిపిస్తుంది ఏమిట్రా అంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఎవరు 2 ఏళ్ల పాటు ఉండగలుగుతారు అని ఒక బహుశా ఒక అంచనాతో ఒక నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటున్నా. సో టైమ్ ఇస్ గోన్ టు టెల్. మై గట్ ఫీలింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వరే అనిపిస్తుంది నాకు. ఐ థింక్ దే గోన్ గో టువర్డ్స్ సూర్యకుమార్ యాదవ్. ఐ వుడ్ పర్సనలీ లైక్ టు సీ బుమ్రాకి ఇస్తే ఆప్షన్ క్యాప్టెన్సీ చేస్తామంటే చేస్తానని చెప్తాడేమో. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ బుమ్రా ఇస్ అన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. సో ఎక్కడన్నా వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో పిక్ అండ్ చూస్ చేసి రెస్ట్ ఇద్దాం అనుకుంటారా T20 ఫార్మాట్లో, తన మెయిన్ టోర్నమెంట్స్లో మాత్రమే ఆడిద్దాం అనుకుంటారా, ఈ దే కుడ్ హ్యావ్ దిస్ లిటిల్ టెంప్టేషన్ తను కొంచెం జాగ్రత్తగా చూసుకుందామని. అందుకని బహుశా సూర్యకుమార్ యాదవ్కి ఇస్తారు. బికాస్ సూర్య టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ ఎట్లా ఆడు. ఇన్ఫాక్ట్ బ్యాటర్కి ఉన్నంత బాడీ పైన లోడ్ బౌలర్కి కంటే తక్కువ, బౌలర్కి ఆబ్వియస్లీ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం బ్యాటర్స్కి ఇస్తుంటారు. ఇన్ ద రీజన్ వై బ్యాటర్స్ బి ది క్యాప్టెన్. సో ఇంకొక పాయింట్ ఏమిటంటే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం, అమిత్ మిశ్రా అయితే ఒక పాడ్కాస్ట్కి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశారో అది కాస్త విస్ఫోటంగా మారాయి. ఎందుకంటే ఈజ్ మేడ్ లాట్ ఆఫ్ కమెంట్స్ అబౌట్ విరాట్ కోహ్లీ యాజ్ అ పర్సన్. విరాట్ కోహ్లీకి ఫేమ్ వచ్చిన తర్వాత మనిషి మారిపోయాడు, పెద్దగా మాట్లాడట్లేదు, ముందర వేరే తర్వాత వేరే, తనే కావాలని వెళ్ళి గంభీర్ తోటి నవరులతోటి ఎల్ఎస్సీ మొత్తం తోటి గొడవ పెట్టుకున్నాడని. సరే ఇప్పుడు ఒకవేళ తనే వెళ్ళి గొడవ పెట్టుకున్నా కూడా నా పాయింట్ ఏంటంటే ఆ మూమెంట్లో జరిగిపోయింది రైట్.
తర్వాత తను కూడా తగ్గి గంభీర్ వచ్చినప్పుడు నెక్స్ట్ సీజన్లో గత సీజన్లో చూసినప్పుడు తను వచ్చి మాట్లాడినప్పుడు తను కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడి నవ్విన దగ్గరికి వెళ్ళి తను కూడా మాట్లాడారంతా సార్ట్ చేశారు ఈవెన్చువల్గా. ఆ టైంలో ఆ సీజన్లో గొడవ అయింది నిజమే. అండ్ విరాట్ కోహ్లీ కాస్త కోపం చూపిస్తే తన ఫ్యాన్స్ అందరూ కూడా విరుచుకుపడిపోతారు, ఇది తెలిసిన విషయమే. కోహ్లీ చాలా డౌన్ టు ఎర్త్గా ఉన్నాడు, మాతో పాటు మాట్లాడుతుంటే సమయమే తెలియదు, అందరితో టైం స్పెండ్ చేస్తాడు, యంగ్స్టర్స్ చాలా బాగా ఇంటరాక్ట్ అవుతాడు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి ఇప్పుడు అది నిజమే ఇది నిజమేమో. ఇప్పుడు తన మనిషే కదా ఈవెన్చువలీ. ఇప్పుడు మనిషి కొన్ని సందర్భాల్లో తన సంయమనం కోల్పోవడం కూడా సర్వసాధారణం, కోపావేశాలు లోన్ అవడం కూడా సహజమే. ఇప్పుడు ఉప్పు కారాలు తింటున్న వాళ్ళు కాస్త ఎమోషన్, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో ఒక మాట జారడం, ఇది జరుగుతూ ఉంటాయి. గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారా, మాడేసుకున్నారా లేదా, వెళ్ళి పర్లేదమ్మా వదిలేసుకున్నాను మాడుకుంటే ఇదంతా ఓకే నా ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో మేబీ ఓతు టాప్ వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో ఈజ్ మెలోటాప్ క్వైట్ అ బిట్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు దైవభక్తి పెరిగింది, ఆ పైవాడే చేయిస్తున్నాడు నేనేం చేయట్లేదు అన్న ఒక మైండ్ సెట్లోకి వచ్చేసాడు. ఈగో అంతగా కనిపించట్లేదు, సరెండర్ చేస్తున్నాడు టు ది బిగ్గర్ ఫోర్సెస్. సో ఇలాంటి మార్పులు చూసినప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ అమిత్ మిశ్రా లాంటి మాట్లాడడం అవసరమా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. దీన్ని ఎలా చూస్తారు? హౌ డు రియాక్ట్ టు దిస్? ఐ వుడ్ లైక్ టు నో. యువరాజ్ సింగ్ స్టేట్మెంట్ అన్నారు దట్ ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ ఎక్కువ టచ్లో లేను, చిన్నప్పుడు అంటే తన చీకు, ఇప్పుడు చీకు కాదు, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇస్ ఎ హ్యూజ్ పర్సనాలిటీ, సో అంత యాక్సెసిబుల్ కాదు అన్నట్టుగా. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇప్పుడు మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, కాలక్రమేణా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత రోజు మాట్లాడుకో మనం కూడా. దట్ డోంట్ హ్యాపెన్. ఎవరి లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటారు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు, మనం మంచివాళ్ళు అయిపోం. ఐ థింక్ దట్స్ హౌ యూర్ సపోజ్ టు సీ. కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ నెరేటివ్ ఎలా వెళ్తుందంటే పూర్తిగా తక్కువ చేయించాలి అన్నట్టే ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది. ఓవర్ ఎగ్రెషన్ చూపించినప్పుడు నేనే చెప్తా దట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఆల్సో సెడ్ ఆన్ మై ఓన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, దట్ మరీ అగ్రెషన్ ఎక్కువ అయిపోయిందని. ఆ మూమెంట్కి అది కరెక్ట్, బట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఇట్స్ ఆల్ నార్మల్. సో దిస్ వాట్ ఐ ఫీల్. ఈ హోల్ సినారియో అమిత్ మిశ్రాస్ పాడ్కాస్ట్ తను చేసిన వ్యాఖ్యలు మీరు చూసుంటే కనుక వాట్ యూ థింక్ అబౌట్ లెట్ మీ నో. సరే, ఇదన్నమాట సంగతి. దిస్ ఇస్ ఆల్ ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ ఈ వీడియోలో. సబ్స్క్రైబ్ టు ఛానల్ స్టంప్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us గ్రో అండ్ కాస్త మోటివేషన్ దొరుకుతుంది మాకు. ఈ ఛానల్ కాదు ఇంకో ఛానల్ పెట్టినా కూడా సపోర్ట్ ఉంటుంది మీ దగ్గర నుంచి అనిపిస్తుంది మాకు. అది కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ అండ్ షేర్ ద వీడియో బికాస్ దట్ విల్ హెల్ప్ ది ఆల్గోరిథం ఆఫ్ యూట్యూబ్. వాళ్ళు ఇంకొంతమందికి చూపిస్తారు విచ్ విల్ హెల్ప్ ద ఛానల్ గ్రో ఇన్ఆర్గానిక్గా ఆర్ ఆర్గానిక్గా గ్రో అవుతుంది మీ హెల్త్ తోటి. సో ఆ పని చేసి పెట్టండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అది అవైగో.